హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిల్మికర్ కర్రీ ఎలా చేయాలో చూపెడతాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో మిల్మికర్లు వేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మీడియం సైజ్ అట్లా ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకుందాము. కడాయిలా వేసుకున్నాక కొంచెం వేగనిద్దాము. వేగినాక ఒక స్పూన్ అట్లా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాక కొంచెం అట్లా ఫ్రై చేద్దాము. కొంచెం ఫ్రై అయినాక కొబ్బరి వేసుకుందాము. కొబ్బరి వేసుకున్నాక ఇంకొకసారి అట్లా కలుపుకుందాము. కలుపుకున్నాక చెక్క, లవంగ, సహాజీరా, ఇలాచి మొత్తం గరం మసాలాలు వేసుకుందాము. వేసుకున్నాక కొంచెం ఫ్రై చేద్దాము. ఫ్రై చేసినాక ఫ్రై అయిపోయినాయి కదా, పక్కన పెట్టేసుకుందాము. చల్లగా అయిపోయినాక మిక్సీ పట్టుకుందాం. అదే కడాయిలా ఇంకా 3 స్పూన్లు అట్లా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైనాక కొంచెం గరం మసాలాలు, చెక్క, లవంగ, సహాజీరా వేసుకుందాం. వేసుకున్నాక కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. వేసుకున్నాక పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేద్దాము. ఫ్రై చేసినాక మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా, అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక ఇందాక మనం మిల్మికర్ కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, మొత్తం వాటర్ లేకుండా మొత్తం పిండేసుకొని అలా వేసేసుకుందాము. వేసుకున్నాక మొత్తం మంచిగా ఫ్రై చేద్దాము. మొత్తం ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు అట్లా. మనం ఇందాక మొత్తం గరం మసాలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. మూత తీసేసుకొని ఇంకొకసారి మంచిగా కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాము. వేసేసుకున్నాక సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అయితే నేను తగినంత వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్లు వేసుకున్నా. కారం ఒక 3 స్పూన్లు అట్లా వేసుకుంటున్నా. వేసుకున్నాక మసాలా, సాల్టు, కారం మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్నాక ఇంకొకసారి అట్లా మొత్తం మూత తీసేసుకొని వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్ అట్లా వాటర్ వేసుకుంటున్నాను నేను. వేసుకున్నాక మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టినాక ఇంకొక 5 నిమిషాలకు అట్లా ఇంకొకసారి అట్లా కలుపుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు అట్లా మూత పెట్టుకుందాం. ఇంకా తర్వాత 2 నిమిషాల తర్వాత కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేద్దాం. మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.